హాయ్ అండి, సాయి లక్ష్మి ఫ్యాషన్స్ భద్రాచలం అండి. ఇవాళ వచ్చేసి లెహెంగా సెట్స్ అండి. శారీస్ని ఇలా లెహెంగాస్ చేసాము. 3 లెహెంగాస్ చాలా బాగున్నాయి చూడండి. ఐరన్ ప్రిల్స్ పెట్టామండి. ఇంకా స్టిచెస్ తీయలేదు, ఇంకా ఫినిషింగ్స్ ఉన్నాయండి. ఫినిషింగ్స్ అవ్వలేదు. వీళ్ళు వర్క్ వచ్చేస్తున్నారనేసి, కస్టమర్ వస్తున్నారనేసి మీకు వీడియో తీద్దామని ఇట్లా అడ్జస్ట్మెంట్ అండి. లెహెంగాని చాలా నీట్గా ఉంటుందండి మన దగ్గర స్టిచ్చింగ్. ఇట్లా 5 ఇంచ్ వరకు అడ్జస్ట్ చేసుకోవచ్చండి. 5 ఇంచ్ వరకు ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. లెహెంగా అండి ఐరన్ ప్రిల్స్ పెట్టి లోపల కూడా చూసారా ఎంత నీట్గా క్రేప్ లైనింగ్ వేసామండి. ఎంత నీట్గా ఉందో చూసారా. ఇదండి ఐరన్ ప్రిల్స్ పెట్టేసి ఎదర డోరీ లట్కన్స్ కూడా ఇచ్చేసామండి. కట్టుకుంటే పిల్లలు నీట్గా ఉంటుంది కదండి, అందుకోసం అనేసి ఇదిగోండి ఐరన్ ప్రిల్స్ పెట్టేసాము. ఇలా స్టిచ్చెస్ తీయలేదండి, వేసుకునేటప్పుడు తీస్తే నీట్గా ఉంటుందని. ఇది బ్లౌజ్ మగ్గం వర్క్ చేసామండి. రామ గ్రీన్ కలరు, పీచ్ కలర్కి రామ గ్రీన్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది కదా. ఇలా హ్యాండ్స్కి నెట్ వేసేసి మోనాలిసా బీడ్స్ వేసామండి. ఇలా చాలా నీట్గా ఉందండి. బ్లౌజ్ వచ్చేసి వర్క్ బాగా ట్రెండ్ అవుతుంది కదా. ఇది ప్రిన్సెస్ కట్ బ్యాక్ ఓపెన్ అండి. బ్యాక్ ఓపెను ఇలా బ్యాక్ కూడా వర్క్ వచ్చేసింది. చాలా నీట్గా ఉందండి. మాకు వీడియోకి మీకు ఇంకా కొంచెం డల్గా ఉన్నాయి కానీ కలర్స్ రియల్గా అయితే చాలా బాగున్నాయండి. ఇంకా లైవ్లో చూస్తే చాలా బాగున్నాయి. ఇదండి లెహెంగా సెట్. ఎలా ఉందో చిన్న కామెంట్ చేయండి. టోటల్ లుక్ ఇదండి. చాలా బాగుందండి. చున్నీ కూడా ఆ కలర్ వేసుకుంటారు కదా, చాలా నీట్గా ఉంటుంది. ఇది వచ్చేసి కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ అండి. ఇది కూడా లెహెంగాని నీట్గా ఐరన్ ప్రిల్స్ పెట్టేసి, ఇది కూడా శారీనేనండి. ఇవన్నీ సిస్టర్స్వి, 3 సిస్టర్స్ అండి. ఐరన్ ప్రిల్స్ పెట్టేసి ఇలా స్టిచ్ చేసామండి. ఆ స్టిచ్చెస్ ఇంకా తీయాలండి, తీయలేదు. ఇదిగోండి దీనికి కూడా అడ్జస్ట్మెంట్ లోపల సాటిన్ వేసామండి. దీనికి కూడా అడ్జస్ట్మెంట్ అండి. నీట్గా నాకు జలుబు చేసిందండి, కొంచెం నా వాయిస్ని ఇగ్నోర్ చేసేసేయండి. ఇదిగోండి లోపల ఇలా ఉంది. బ్లౌజ్ వచ్చేసి కంప్యూటర్ వర్క్ అండి. ఇది కూడా ప్రిన్సెస్ కట్ బ్యాక్ ఓపెనేనండి. కంప్యూటర్ వర్క్ స్కాలప్ ఇచ్చేసి సింపుల్ వర్కే కానండి, ఈ కలర్ కాంబినేషన్ వల్ల చాలా లుక్ వచ్చిందండి. ఇలా స్కాలప్ ఇచ్చేసి శారీ కలర్ కొంచెమే పెట్టాము, మొత్తం గోల్డ్ జరీతో హైలైట్ చేశానండి. చాలా నీట్గా ఉంది, అసలు చాలా నీట్గా ఉందండి. అగండి ఎంత బాగుందోనండి అసలు. దీనికి కూడా డోరీ లట్కన్స్ ఇచ్చేసాము. చాలా బాగుందండి లెహెంగా మాత్రం. ఇది వచ్చేసి చిన్న పాపదండి. దీనికి క్యాన్ వేసాము. క్యాన్ లోపల లైనింగు క్యాను ఇంకా ఐరన్ చేయలేదండి, ఇంకా చెయ్యాలి. ఇలా స్టిచ్చెస్ వేసి ఇంకా చేయలేదండి. మీకు మామూలుగా చూపిస్తున్నాను. వాళ్ళు వస్తారు, కస్టమర్ వస్తారనేసి మీకు చూపించేద్దాం వీడియోకి. చాలా నీట్గా ఉన్నాయి కదా, మీరు కూడా చూస్తారు కదా అనేసి అండి. దీనికి కూడా డోరీ లట్కన్స్ ఇచ్చేసామండి. ఇది కూడా అడ్జస్టబులేనండి. చాలా నీట్గా ఒక సైడ్ జిప్ వేసేసామండి. అసలు కట్టుకుంటే చాలా నీట్గా ఉంటుందండి. దీనికి కూడా ఒక 6 ఇంచెస్ వరకు అడ్జస్ట్ అండి. చిన్న పాపది కదా, ఇంకా పిల్లలు పెద్దగా అయిపోతారు కదా, పెద్దగా అయినా పర్వాలేదు అనేసింది. ఇది బ్లౌజ్ వచ్చేసి చాలా బాగుంటుంది చూడండి. లెహంగా సెట్ ఇదండి. బ్లౌజ్ వచ్చేసి ఇది చిన్న పాపదండి. ఫుల్ బ్లౌజ్ లాగా స్టిచ్ చేసామండి. ఇది డిటాచబుల్ ఉంటుందండి. కింద ప్రిల్స్ ఇట్లా హాఫ్ బ్లౌజ్ లాగా వేసుకోవచ్చు, ఫుల్ బ్లౌజ్ లాగా వేసుకోవచ్చు అండి. ఇది వచ్చి మామూలుగా ఇట్లా ఎప్పుడు పిల్లలు లంగావణియే వేసుకోరు కదండి, చిన్నపిల్లలు ఫుల్ బ్లౌజ్ వేసుకుంటారు కదా, దానికోసం అనేసి ఇది ఇట్లా ఫుల్ బ్లౌజ్ అండి. ఈ కింద ప్రిల్స్ మనము తీసేయొచ్చండి. ఈ కింద ప్రిల్స్ ఉన్నాయి కదా, అవి డిటాచబుల్ అండి. ఇలా ప్రెస్సింగ్ బటన్స్ వేసాము, ఇలా తీస్తే వచ్చేస్తుందండి ఆ కుచ్చు. ఇంకా స్టిచ్ తీయాలండి, అదే చెప్పాను కదా ఐరన్ చేయలేదు. ఇంకా వాళ్ళు వస్తారని మీకు వీడియోకి చూపిద్దామని ఇలా హాఫ్ బ్లౌజ్ వేసుకోవచ్చు. చున్నీ వేసుకున్నప్పుడు, ఓణీ వేసుకున్నప్పుడు అలా వేసుకోవచ్చండి. మామూలుగా అయితే చిన్న చిన్న ఫంక్షన్స్కి ఇలాగా ఈ కింద ప్రిల్స్ పెట్టేసుకున్నామంటే ఇది స్టిచ్ కూడా వేసేసుకోవచ్చండి. వద్దు అనుకుంటే, ఆ ప్రెస్సింగ్ బటన్సే వద్దు అనుకుంటే ఒక లాంగ్ స్టిచ్ వేసుకున్నా బాగుంటుందండి. ఇవ్వండి ఇవి ప్రెస్సింగ్ బటన్స్ అండి.
దీనికొకటి ఈ ప్రిల్‌కొకటి ఇంగోండి ఇక్కడ కూడా ఒక హుక్స్ ఏసేసానండి. ప్రిల్‌కొకటి, బ్లౌజ్‌కొకటి ఏసామంటే ఇట్లా స్టిచ్ చేసేసుకొని ఇలా ప్రెస్ చేసుకోవడమేనండి. ఏం లేదు. మామూలుగా మనకి ఇలా ప్రెస్ చేసేసుకుంటే సరిపోతదండి. బావుంది కదండీ ఐడియా. చిన్నపిల్లలు ఊరికే హాఫ్ బ్లౌజ్ వేసుకోలేరు కదండీ! దానికోసము ఇలా, ఇలా ప్రెస్ చేసుకున్నామంటే సరిపోతదండి. దాన్ని వద్దు అనుకుంటే తీసేయొచ్చండి. వద్దనుకుంటే ఇలా తీసేయొచ్చు. బాగుంది కదండి. చిన్నపిల్లలకి మంచిగా నీట్గా ఉంటుంది. ఈ స్టిచ్ తీయాలండి. ఇంకా నేను ఐరన్ చేయలేదు. చేశాక తీద్దామనేసి ఈలోగా మీకు ఒక వీడియో తీసేస్తే అయిపోతుంది. కస్టమర్ వస్తున్నారండి. ఇంకా వస్తే వాళ్ళు తీసుకెళ్ళిపోతారు కదా, ఉండవనేసి. ఇదిగోండి ఇలా ఉంటుందండి. ఎలా ఉందండి ఐడియా? బాగుంది కదా. చిన్న పాపది నాకు బాగా నచ్చిందండి. అసలు ఎంత నీట్గా ఉందో చూడండి. ఇది వచ్చి కంప్యూటర్ వర్క్ బ్లౌజేనండి. ఇంకా దీనికి చాలా ఫినిషింగ్ ఉందండి. కింద అంతా లేస్ వేయాలి. ఇలా పఫ్ హ్యాండ్స్ ఇచ్చేసి వర్క్ బాగుందనేసి మీకు చూపిస్తున్నానండి. చాలా నీట్గా ఉంది వర్క్. కాంబినేషన్ కూడా చాలా బాగుంది. ఇది వచ్చి క్యాన్ లంగా అండి. దీనికి కూడా ఇంకా ఐరన్ చేయాలి. కింద క్యాన్ని ఇది రెడీమేడ్ లంగాకి ఇలా క్యాన్ అటాచ్ చేసామండి. పెద్ద పిల్లలు ఊరికే వేసుకోలేరు కదా, అన్నిటి మీదకి పనిచేస్తుంది విడిగా అనేసి ఇలా విడిగా స్టిచ్ చేసామండి. క్యాన్ బాగుంది కదండి. ఇవి వచ్చి 3 సెట్స్ అండి. ఎలా ఉన్నాయి, ఏ సెట్ నచ్చిందో చిన్న కామెంట్ చేయండి. మన దగ్గర అన్నీ స్టిచ్ చేస్తామండి. క్యాన్ లంగా ఈ రెండిటికి పనిచేస్తుందండి. ఈ మూడిట్లో మీకు ఏదైతే నచ్చిందో చిన్న కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. మన దగ్గర అన్నీ స్టిచ్ చేస్తామండి. కంప్యూటర్ వర్క్, మగ్గం వర్క్ అన్నీ స్టిచ్ చేస్తాం. బాగున్నాయి కదండి. ఈ కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయండి. అందుకని మీకు వీడియో తీసి చూపిద్దామనేసి ఈ మూడిట్లో మీకు ఏవి నచ్చాయో చిన్న కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి.